హలో ఆల్, ఇట్స్ జస్ట్ ర్యాండమ్ మార్నింగ్. ఇది వచ్చి జీరా అజ్వైన్ అండ్ సోంప్ వాటర్. ఇది హాఫ్ వరకు అయ్యేలాగా బాయిల్ చేసుకొని తీసుకోవాలి. యాక్చువల్లీ ఇట్స్ ఫర్ పోస్ట్ మార్టం బెల్లీ అండ్ బ్లోటింగ్ కోసం అనమాట. చాలామంది చెప్పారు అది మిల్క్ సప్లై కోసం కూడా అని, కానీ నాకు అదైతే వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ నేను పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా హాట్ బాక్స్లో వేసి తోడు పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ చలికాలంలో చాలా వరకు పాలు తోడుకోవు కదా, సో అలాంటప్పుడు ఇలా హాట్ ప్యాక్లో పెట్టి తోడు పెడితే త్వరగా తోడుకుంటుంది. ఈ టిప్ ఎంతమందికి తెలుసు, తెలియని వాళ్ళు ట్రై చేయండి. ట్రై చేసి వర్కౌట్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈవేళ మన బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ, దానికోసం పల్లీ చట్నీ అనమాట. దానికోసం పల్లీ, మిర్చి, ఆయిల్ వేసి ఇలా లిడ్ క్లోజ్ చేసి సిమ్లో ఫ్రై చేయించుకోవాలి. సో దానికోసం నేను పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇడ్లీ కోసం ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసాను, దానికి బ్యాటర్ వేసేసాను అండ్ ఆ ప్లేట్స్ అన్నీ దానిలో పెట్టేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ చాలామంది ఆయిల్ ఆర్ తడి క్లాత్ పెడతారు అనుకుంటా ప్లేట్స్ మీద. అది కాకుండా ఇంకా వేరే ఏమైనా పెడతారా చెప్పండి, నాకైతే తెలీదు. అండ్ చూసారు కదా, ఇలా పీనట్స్ అండ్ మిర్చి ఇలా ఫ్రై అవ్వాలి. సో చట్నీలోకి నేను వెల్లుల్లి, చింతపండు అండ్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అంతే, ఇంక అంతకుమించి ఎక్స్ట్రా ఏం యాడ్ చేయను. అది వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. సో మన చట్నీ అయితే రెడీ. ఇది మన ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మార్నింగ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.